కావ్య చెల్లులేమో మాట్లాడుతూ ఉంటుందన్నమాట కావ్యతోనే. నువ్వు ఎలా అయినా రాజుని బావగారిని ఇంటికి తీసుకురావాలని నువ్వు చాలా కష్టపడుతూ ఉన్నావు. కానీ ఆ నిజం తెలియక అత్తయ్య గారు చాలా రోజు రోజుకి కుంగిపోతూ ఉన్నారు. నువ్వే ఏం చేస్తావో మరి నీకే తెలియాలి. చూసావు కదా మా అత్తయ్య ఎలా పాడైపోతున్నారో, చాలా బాధపడుతూ ఉంటున్నారు అని చెప్పేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న కావ్య ఏమో చాలా షాక్ అవుతూ ఉంటుందన్నమాట. బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అనమాట. అపర్ణాదేవి ఏమో చాలా బాగా ఏడుస్తూ, నా కొడుకు బతికే ఉన్నాడా, బతికే ఉంటే ఎందుకు నన్ను కలవడానికి రాలేదు, ఓన్లీ నీకే ఎందుకు కనిపిస్తున్నాడు అని చెప్పేసి గట్టిగా అడిగితేమో అపర్ణాదేవి అంటే, అక్కడ ఉన్న కావ్య ఏమంటే ఎందుకు అంటే అతనికి గతం గుర్తులేదు అందుకే అని చెప్పేసి అనేసరికి అక్కడ ఉన్న అపర్ణాదేవి చాలా షాక్ అవుతూ ఉంటుందన్నమాట. అమ్మో నిజం చెప్పేసానని కావ్య అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అత్తయ్య గారు మీరు బాధపడకండి, నేను రేపు మీకు రాజునే చూపిస్తాను అని చెప్పేసరికి ఒక్కసారిగా కన్నీళ్ళు ఆనందంతో ఉన్నాయన్నమాట అపర్ణాదేవికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.